అయిపోయింది. అన్నము, పప్పు, నంచుకోవడానికి చిగుడీలు. 2 minutesలో వంట చేసేసుకుందాం. చూసేయండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, నానబెట్టుకుంటున్నాను. పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను. సరిపడా పెసరపప్పు వేసుకుంటున్నా. పప్పుకి నానబెట్టుకుంటున్నాను. 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. నేను డైరెక్ట్గా కుక్కర్ తీసుకుంటున్నాను, విజిల్ అయితే తొందరగా ఉడికిపోతుందని. ప్యాన్ హీట్ అయ్యింది, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. అంటే పప్పు కదా, పెసరపప్పు ఉడికిపోతుంది అన్నమాట. తిరుమాత గింజలు కూడా వేసేసుకుంటున్నాను. తరుముకున్న టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. కొంచెం మగ్గాలన్నమాట. ఇది మగ్గినాక పప్పు వేసుకొని మూత పెట్టుకోవచ్చు. చూపిస్తాను, కొంచెం మగ్గాలి. అదండి మగ్గింది. పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాను. ఇది కూడా కొంచెం అటు ఇటు కలిపేసి కొంచెం ఫైనల్గా వాటర్ యాడ్ చేస్తున్నాం. మూత పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవచ్చు. ఇదండి, ఇప్పుడు బియ్యం కడుక్కుంటున్నాము అన్నానికి. స్టవ్ వెలిగించుకొని అన్నం పెట్టుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఫైనల్గా పప్పు అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది కదా. నేను చేసిన పప్పు 2 minutesలో వంట చేసేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా వడ్డించేసుకోవాలన్నా స్టవ్ ఆఫ్ చేసుకొని.